హలో అందరికీ. బెల్జియంలో మేముండే దగ్గర వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంటే వెళ్దాం అనుకుంటున్నాం. సో మేముండే ప్లేస్ నుంచి ఒక 1 అవర్ అలా పడుతుంది ట్రైన్లో. సో మేము ట్రైన్కి వెళ్ళాలి కాబట్టి సో ఇట్లా ట్రైన్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ట్రైన్ టికెట్స్ అనేవి వీళ్ళకి ఇక్కడ ఒక యాప్ ఉంటుంది SNCB అని బెల్జియంకి. సో ఆ యాప్లో మనం బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్గా తీసుకోవాలి అంటే స్టేషన్లో మెషిన్స్ ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి తీసుకోవడమే. లైక్ మనలాగా కౌంటర్స్ అట్లా ఏముండవు. టికెట్ కౌంటర్స్ ఇచ్చే మనుషులు అట్లా ఏముండరు. సో మనమే డెస్టినేషన్ అవన్నీ ఎంటర్ చేసుకొని తీసుకోవాలి. సో మేము వెళ్ళేసరికి ట్రైన్ అయితే ట్రాక్ మీద ఉంది. ఎగ్జాక్ట్గా ఒక 3 minutes ముందే ఉంటుంది. సో ట్రైన్ అయితే ఎక్కేసాము మేము. సో అందుకే ఫుల్ ట్రైన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించలేదు. సో మేము ఎక్కగానే ఒక 1 minute అలా ఉంది. సో స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అక్కడ నుంచి మాకు ఒక 1 hour పడుతుంది. మధ్యలో ఒక 3 stops ఉంటాయి. బట్ మేమేం చేంజ్ అయ్యే పని లేదు. సో మేము ఉండేది గెంట్ అనమాట. సో సెలబ్రేషన్స్ ఎక్కడ అంటే లూవెన్లో. సో లూవెన్ అనేది మేము బ్రజెల్స్ మీద నుంచి వెళ్ళాలన్నమాట. బ్రజెల్స్ లైక్ బ్రజెల్స్ సౌత్, ఇంకా సెంట్రల్, ఇంకా నార్త్ అని చెప్పేసి 3 stops ఉంటాయి. సో మధ్యలో ఏంటంటే ఇట్లా చిన్న విలేజెస్ లాగా ఉన్నాయన్నమాట. సో మేము అక్కడ నుంచి మా లొకేషన్ దగ్గర నుంచి ఆ లొకేషన్కి వెళ్ళే మధ్యలో సో ఇలా చిన్న హౌసెస్ భలే ఉన్నాయి అని చెప్పేసి రికార్డ్ చేశాను అనమాట. లైక్ ఇంత విలేజ్లా ఉన్నా కానీ లైక్ ఇక్కడంతా స్టోన్స్తోనే ఉంటాయి ఆల్మోస్ట్. ఇల్లు అనేవి స్టోన్ ఆ కలర్లో ఉంటాయి. సో మధ్యలో ఇక్కడ బ్రజెల్స్ దగ్గర వచ్చినప్పుడు నాకేంటో లైక్ మన టెంపుల్ లాగా అనిపించి క్యాప్చర్ చేశాను. ఇది చర్చ్లే అండి, ముందుది అలా అనిపించింది. ఇది బ్రజెల్స్ వచ్చేసామన్నమాట మేము. సో ఇది బ్రజెల్స్లో కొంచెం IT ఏరియా అన్నట్లు అంట. స్టేషన్కి దగ్గరలోనే ఉంది. సో చాలా బాగుంది అనిపించింది ఏరియా. అంటే లైక్ స్టేషన్ పక్కనే ఉన్నాయి IT పార్క్స్. సో స్టేషన్ ఎవరైనా బ్రజెల్స్లో వర్క్ చేసేవాళ్ళు అలా స్టేషన్లో దిగేసి అలా వెళ్ళిపోవచ్చు వెంటనే. సో ట్రైన్లో ఇక్కడ ఎండ్ వస్తుంది అనమాట. మేము విండో పక్కన కూర్చుంటే ఇది నెట్ లాగా ఒకటి ఉంది. జస్ట్ మనం కిందకి పుల్ చేయడమే. లైక్ వద్దు అనుకుంటే జస్ట్ ఇలా పైకి అనడమే. లైక్ విండో లాగా అయితే కాదు, జస్ట్ ఒక కర్టెన్ టైప్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ మేము బ్రజెల్స్ సెంటర్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ లూవెన్ దగ్గరకు వస్తున్నప్పుడు ఇలా ఒక బ్రిడ్జ్ అయితే కనిపించింది, చాలా బాగుంది. సో యాక్చువల్లీ మేము ఉండే స్టేషన్ కూడా కొంచెం పెద్దదే, కానీ మేము ఇది లూవెన్ అనే ప్లేస్లో దిగాం కదా. సో ఇది చాలా పెద్దగా చాలా బాగుంది అనిపించింది మా దానికంటే కూడా. బట్ మా దగ్గర స్టేషన్ అనేది లైక్ మామూలుగా స్టేషన్ అన్నట్లు ఉంటుంది. లైక్ దగ్గరలోనే సెంటర్లో మనకి ఎక్కువ షాప్స్ అట్లా ఉంటాయి కదా, అట్లా ఏమి ఉండదు. జస్ట్ మామూలుగా ఏరియాలోనే ఇంకా స్టేషన్ ఉంది. బట్ ఇక్కడైతే అసలు స్టేషన్ చాలా పెద్దగా చాలా బాగుంది అనిపించింది. సో ఇక్కడ కొంచెం ముందుకు నడిస్తే అక్కడ నుంచి సెలబ్రేషన్స్ జరిగే ప్లేస్ దగ్గరే అనమాట. సో మేము స్టేషన్ కింద నుంచి వెళ్తున్నాం అనమాట. సో స్టేషన్లో ఇట్లా చిన్న షాప్స్ లైక్ కొంచెం గ్రాసరీ స్టోర్స్ అట్లా అవైలబుల్గా ఉంటాయి అనుకుంటా ఇక్కడ. సో మనకి ఇలాగే లైక్ కింద అండర్ గ్రౌండ్లా ఉంటుంది కదా స్టేషన్ కింద, అలానే ఉంది ఇక్కడ. బట్ కాకపోతే ఫుడ్ కోర్ట్స్ అట్లా ఉన్నాయి అన్నమాట. బట్ స్టెప్స్ ఇంకా ఎస్కలేటర్ అవన్నీ ఉన్నాయి. బట్ కాకపోతే కింద అనేది లిఫ్ట్ అనేది లేదనమాట. సో మాకు స్ట్రోలర్ ఉంది కాబట్టి మేము వేరే సైడ్ నుంచి వెళ్ళామన్నమాట. లైక్ ఇది స్టేషన్ పక్కనే లైక్ సెంటర్లా ఉంది, అట్రాక్షన్ లాగా. సో సెంటర్ అంటే లైక్ మనకి ఫుడ్ కోర్ట్స్ ఇంకా షాపింగ్ స్ట్రీట్ అలా ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకా బస్ స్టాప్ కూడా స్టేషన్ పక్కనే ఉందన్నమాట. సో ఈ ఏరియా అయితే కొంచెం చాలా బాగుంది అనిపించింది, హిస్టారిక్ ప్లేస్ లాగా అనిపించింది. సో ఎవరైనా టూరిస్టులు అలాగైతే అయితే మంచిగా చూడడానికి బాగుంది అనిపించింది. సో ఇలా కొంచెం హిస్టారిక్గా అనిపించి సరే చూసేసి ఒకేసారి, అంటే మేము ఫస్ట్ టైం వచ్చాము ఈ ప్లేస్కి. సో కొంచెం చూసేసి వెళ్దాం అన్నట్లు మేము ఇట్లా ముందుకు వచ్చేసాము. సో ఇదైతే బాగుంది. ఇంకా నెక్స్ట్ మేము సెలబ్రేషన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదే ఆ ప్లేస్. సో ఇది అనుకోకండి, లైక్ ఇక్కడ
కొంచెం ఎండ వస్తేనే అందరూ బయటకు వచ్చేసి అలా లాన్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇదే అనమాట సెలబ్రేషన్స్ జరిగే ప్లేస్. సో ఫస్ట్లోనే ఎమర్జెన్సీకి ఏమైనా కావాలి అంటే అక్కడ ఎమర్జెన్సీ అదైతే పెట్టారు. ఇలా చిన్నపిల్లలకి యాక్టివిటీ లాగా జంపింగ్ ఒకటి ఉంది, అదైతే మ్యాండేటరీగా ఉండాలి పిల్లలకి కోసము. సో నెక్స్ట్ ఇంకా వినాయకుడిని చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. వినాయకుడు ఎంత బాగున్నారు, ముద్దుగా ఎంత బాగుంది అనిపించింది. చిన్న వినాయకుడైనా చాలా మంచిగా అనిపించింది. సో దర్శనం అయితే చేసేసుకున్నాము. సో నెక్స్ట్ బయటికి రాగానే ఇలా ఎన్టీఆర్ది సాంగ్ వస్తుందన్నమాట, తెలుగు సాంగ్. చాలా రోజుల తర్వాత విన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ కొన్ని డ్యాన్స్ యాక్టివిటీస్ అయితే ఇలా జరిగాయి. మన సైడ్ సాంగ్స్కి ఇక్కడ ఫారినర్స్ కూడా డ్యాన్స్ వేయడం అనేది కొత్తగా అనిపించవచ్చు, కానీ వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ స్టూడియోలో వాళ్ళు అనుకుంటా. సో వీళ్ళు అంతా ఒక స్టూడియోలో నేర్చుకుంటారు కదా, సో వాళ్ళు అనుకుంటా. బట్ నేర్పించేది మాత్రం ఇండియన్సే అనమాట. సో ఇక్కడ వచ్చి ఇంకా సెటిల్ అయ్యి కొంచెం స్టూడియోస్ అలా పెట్టుకుంటారు కదా, సో వాళ్ళ దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫారినర్స్ కూడా ఉంటారనమాట. సో వాళ్ళు ఇక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడైనా మన సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు ఇండియన్స్ అయితే వేస్తారు కదా, సో వాళ్ళతో పాటు ఆ స్టూడియోలో ఉన్న వాళ్ళు కూడా ఆ సాంగ్స్కి నేర్చుకొని వేయడం జరుగుతుంది. సో ఇలా ఫారినర్స్ మన సాంగ్స్కి డ్యాన్స్ వేస్తుంటే మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా మంచిగా అనిపించింది చూస్తుంటే. వాళ్ళు కూడా తెలుగు సాంగ్స్ కానీ ఏ సాంగ్స్కైనా భలే మంచిగా వేస్తున్నారు స్టెప్స్ అని చెప్పేసి అనిపించింది. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి కర్ణాటక వాళ్ళంట. సో వీళ్ళు కన్నడలో వాళ్ళ జానపదాలు టైప్ అంట ఇవి. సో అవి పర్ఫామ్ చేశారు. సో వీళ్ళు కూడా చాలా బాగా చేశారు అండ్ వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా కూడా ఉన్నారు అక్కడ సెలబ్రేషన్స్ మొత్తంలో. సో వీళ్ళందరూ వీళ్ళదేదో కళావేదిక అని ఒక లైక్ స్టూడియో లాగే అగైన్ అలా ఉందంట. సో వాళ్ళ వరకే చాలా బాగా వేశారనమాట. సో వీళ్ళందరూ వచ్చేసి కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ వేశారు కదా, వాళ్ళు బాగా వేశారని చెప్పేసి మళ్ళీ అందరూ అడిగితే అందరి కోసం అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ డ్యాన్స్ వేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక భరతనాట్యం పర్ఫార్మెన్స్ కూడా జరిగింది. వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. సో అందరూ ఏంటంటే అది ఒక లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ అని కాకుండా అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మన తెలుగు ఫెస్టివల్స్ ఎప్పుడో ఒక్కసారే కదా వస్తాయి అన్నట్లు. సో ఇవి వచ్చేసి స్టాల్స్ ఇక్కడ పెట్టారు కదా, లైక్ పిల్లలకి యాక్టివిటీస్. ఇంకా ఇవి వచ్చేసి సమ్ బ్యాంగిల్స్, పర్సులు, ఇంకా లైక్
మన ఇండియన్ వాళ్ళు వేసుకునేవి అన్నట్లు. సో అవి ఒక స్టాల్ లాగా పెట్టుకున్నారు. ఇలా డ్రెస్సెస్ అవి కూడా ఉన్నాయి. సో అవి మొత్తం కలిపి ఒక స్టాల్. బట్ వీళ్ళు చూడడానికి వేరే కంట్రీ ఏమో అనిపించింది. బట్ స్టిల్ ఇలా ఏ ఫెస్టివల్ జరిగినా ఇట్లా కొన్ని స్టాల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ అయితే తీసుకుంటారనుకుంటా. ఇది మెడిటేషన్ అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఈ స్టాల్ పెట్టారు. ప్రమోట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాగా. సో చిన్నపిల్లల కోసం అయితే అట్లా డక్స్ది, ఇంకా ఇలా బబుల్స్ గన్, ఇంకా సమ్ హీలియం బెలూన్స్ అవి కూడా పెట్టారు. సో దాని తర్వాత డ్రింక్స్, ఇంకా అలా కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఫుడ్ స్టాల్స్ అనేవి మనం ముందే కమ్యూనిటీ వాళ్ళకి చెప్పాలన్నమాట. సో రిజిస్టర్ చేసుకోవాలి. సో అవైతే కొన్ని ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి లైక్ మన ఇండియన్ కారం బూందీ, దోశ, వడ అవి ఉంటాయి కదా అవి. ఇది నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్ కైండ్ ఉంది. సో దీంట్లో వచ్చేసి మేము నూడిల్స్ అవి మంచూరియా ట్రై చేసాము. ఫుడ్ అయితే ఓకే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా రేట్స్ వచ్చేసి కొన్నేమో రీజనబుల్ ఉంటాయి, కొన్నేమో ఓకే కొంచెం క్వాంటిటీని బట్టి ఓకే అనిపిస్తుంది, కొన్ని అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడైతే సాంబార్, ఇడ్లీ అవి బాగున్నాయి అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి పానీపూరి, బేల్పూరి అవి ఉంటుంది కదా ఆ స్టాల్. దాని తర్వాత వచ్చేసి చెరుకు రసం పెట్టారు. చాలా రోజుల తర్వాత చెరుకు రసం ఇక్కడ కూడా ఈ మెషిన్ కూడా ఉంది అనిపించింది. ఇంకా తర్వాత దేవుడికి సంబంధించిన కొన్ని పూజా సామాన్లలాగా ఇక్కడ ఈ స్టాల్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది సమోసా, ఇంకా రైస్ ప్లస్ చెన్నా రైస్ ప్లస్ వేరే ఏదో కర్రీ ఉండే. ఇక్కడ కూడా ఓకే బాగానే వేసేయండి. తర్వాత మేము ఇక్కడ పూజ జరుగుతుంది అంటే మళ్ళీ లోపలికి వచ్చామన్నమాట. హారతి ఇస్తున్నారు అని చెప్పేసి. సో పూజారి అయితే మేము ఇప్పుడే చూసాం. ఆ తెల్లగా ఉన్న అతను పూజారి అనుకోలేదు ఫస్ట్. దాని తర్వాత ఆయన కూడా మంత్రం చదువుతుంటే ఓకే పూజారి ఏమో అని అనిపించింది. సో ఇక్కడ పాటలు కూడా కొంచెం పాడేవాళ్ళు పాడారనమాట మైక్లో. సో మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇట్లా ట్రైన్లో మామూలుగా స్ట్రోలర్స్, సైకిల్స్ పెట్టుకోవడానికి ఒక సపరేట్ కోచ్లా ఉంటుందంట. సో అది ఎక్కామన్నమాట. సో మా వినాయక చవితి సెలబ్రేషన్స్ బెల్జియంలో అయితే ఇలా సెలబ్రేట్ చేశారు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.